కమల్ హాసన్ చేసిన కన్నడ కామెంట్స్ వల్ల తగ్ లైఫ్ సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం కమల్ హాసన్ కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. కమల్ పిటిషన్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు, మీరేమైనా చరిత్రకారుడా లేదా భాషా పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మీరు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతుంది అని తీర్పిచ్చింది. వివాదం విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితం తగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ హాసన్ చెప్పారు. దీంతో కర్ణాటకలోని అధికార విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ తమ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరో దారి లేక కమల్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు తీర్పు కమల్కి వ్యతిరేకంగా వచ్చింది. మరి ఇప్పటికైనా కమల్ హాసన్ సారీ చెప్తారా లేదా అనేది వేచి చూడాలి.